ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీ కాటం సత్యనారాయణ గారిని అభినందిస్తున్నా. చాలా సాహసంతో ఈ ప్రయత్నం చేశారు. ఆ రోజు పెంజిరాజమౌళి గుప్తా శంకారామం పెట్టే చంద్రబాబు ఏం చేశాడో మనందరికీ తెలుసు. అటువంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ధైర్యంగా అడిగేసినందుకు ముందు అన్నగారు కాటం సత్యనారాయణ గారిని అభినందిస్తున్నా. మనకు కార్పొరేషన్ ఒక్కటే సరిపోదు, శాసనబద్ధమైన పదవుల్లో న్యాయబద్ధమైన వాటా మనకు లభించాలి. తెలంగాణ జనాభాలో 6% మనం ఉన్నాం, కానీ మనకున్నది ఒకటే ఎమ్మెల్యే, ఒకే ఎమ్మెల్సీ, అలాగే మంత్రి పదవులు లేవు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేవు. ఇవన్నీ ఎందుకు లేవంటే ఆనాటి మన నాయకత్వం ఐకమత్యంగా ఉన్నది, వాళ్ళు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈనాడు మనం అనేక అనుబంధ వృత్తుల్లోకి పోతూ రాజకీయాల మీద ఆసక్తి తగ్గించారు. ముఖ్యంగా నా పేరు కొంకుమళ్ళ మృత్యుంజయరావు, నేను లెక్చరర్ని. తెలంగాణ ఉద్యమంలోనూ తర్వాత వైద్య ఉద్యమంలో నేను చురుగ్గా పాల్గొన్నాం. రాజకీయ చైతన్యం పెరగాలి. ఉదాహరణకి ఒక చోట 2-3 వైశ్య అభ్యర్థులు పోటీ చేస్తే మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటేసుకోండి, కాదా? వైశ్య అభ్యర్థి మీరు ఎవరికి ఎన్నుకున్నా వైశ్య అభ్యర్థి. కానీ మన ప్రాతినిధ్యం పెరగాలి అంటే వైశ్య అభ్యర్థులు మన అభ్యర్థికి మాత్రమే మనం ఓటేయాలి, వైశ్య అభ్యర్థికి మాత్రమే ఓటేయాలి. అప్పుడే మన యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఉదాహరణకి మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి మా ఉమ్మడి జిల్లా ఆడబిడ్డ అక్కగారు శ్రీమతి ఉప్పల శారద గారు నిలబడ్డారు. అయితే అక్కడ స్థానిక రాజకీయాల్లోని ఓట్లు ఆశించినట్టుగా రాలేదు. ఖమ్మం నగరంలో 36,000 మంది వైశ్య ఓటర్లు ఉన్నారు. 2 లక్షల మంది ఓటర్లు మొట్టముందే 36,000 మంది వైశ్యులు ఉన్నారు. అలాగే వైశ్య మహాసభలో సభ్యత్వం ఉన్నవాళ్ళు 10,000 మంది ఉన్నారు. కానీ అక్కడికి వచ్చిన ఓట్లు 3,000, 4,000. పాపం చాలా కష్టపడింది, తిరిగింది, స్వచ్ఛంద సంస్థలను పెట్టింది, ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేసింది, ఉపయోగించుకున్నారు. కానీ రాజకీయం వచ్చేవరకే ఆ అధికార పార్టీ ప్రలోభాలకో మరి లేకపోతే వారి యొక్క ప్రభావితానికో లొంగిపోయారు. అక్కడ మన అభ్యర్థికి 40,000 ఓట్లు తెచ్చినట్టయితే వాళ్ళు కేడబేరానికి వచ్చేవాళ్ళు. ఇదే విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా. ఖమ్మం నగరంలో కూడా మేమున్న డివిజన్లో 36 డివిజన్లో అది మొత్తం వైశ్య డామినేటెడ్ కాబట్టి అందరూ నిలబడేది వైశ్యులే, ఎవరికైనా వేసుకోవచ్చు అప్పుడు మీ ఇష్టం వచ్చిన పార్టీకి. కానీ మిగిలిన 2 డివిజన్లలో వైశ్య అభ్యర్థులు నిలబడ్డారు. మన వాళ్ళు వైశ్యులు ఉన్నారు, వాళ్ళు వేరే పార్టీలకి ఓటేశారు. కాస్త మీరు చైతన్యం కలిగి వైశ్య అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత ఇదే రకమైన వైశ్య వేదిక సమావేశం ఖమ్మంలో మేము త్వరలో నిర్వహిస్తాం. దానికి సత్యనారాయణ గారు ఇతర పెద్దలను ఆహ్వానిస్తాం. మీరంతా కూడా ఖమ్మం కూడా ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు ఎక్కడికి ఇస్తే అక్కడికి తప్పకుండా వస్తారు, దానికి ఇబ్బంది లేదు. రెండో విషయం ఏంటంటే కమ్యూనిటీ ఉన్న కాడ ఇద్దరు పోటీ చేసేటువంటి సమస్య ఇప్పటివరకు బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నం కాలే, అవుతుందని కూడా నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వివిధ పార్టీలకి అభ్యర్థులు ఎవరికి అనుకుంటామో కనీసం ఏ పార్టీకి ఉన్నటువంటి మేజర్ పార్టీలు 3 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ 3 పార్టీలు కూడా ఒక పేపర్ యాడ్ చేయాల్సి వస్తుంది. మన సంఘం ద్వారా కనీసం మన వేదిక ద్వారా అభ్యర్థులు కావాలన్నా లేరు. ఒక 2-3 మాత్రమే కనిచూపారు. అది కూడా మన దౌర్భాగ్యమే, సంఘం యొక్క చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఫోకస్ చేయాలి, ఏ సంఘం వాళ్ళు ఫోకస్ చేయాలి.